సుందరకాండ 16వ సర్గ. అమ్మవారి దుర్దశను చూసి హనుమస్వామి విలపించటం. ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పునశ్చింతాపరోభవత్ సముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులే క్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమః. వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఆ విధంగా ప్రశంసింపదగిన సీతాదేవిని, గుణాభిరాముడగు రాముడిని కొనియాడి మరల ఈ విధంగా చింతాక్రాంతుడయ్యను. పరాక్రమశాలియగు హనుమంతుడు సీతాదేవిని గూర్చి ఒకంత తడువు ఆలోచించి కన్నీరు కనుల నిండగా ఈ విధంగా విలపించెను. గురువులచే సుశిక్షితుడగు లక్ష్మణునకు పూజనీయురాలును రామునకు ప్రియురాలును అగు సీతాదేవియు ఇట్లు దుఃఖపీడితురాలగుట చూడగా కాలము ఎవ్వరికినీ అతిక్రమింపరానిది. జగద్రక్షకులైనటువంటి రామలక్ష్మణులు రక్షించుచున్న సీతాదేవికే ఇట్టి దుఃఖము కలిగెననగా కాలము ఎంత బలవత్తరమైనదో. యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమః. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతాం ఇవ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్. రాముడి నిశ్చయమును ధీమంతుడగు లక్ష్మణుని కర్తవ్య నిష్ఠను ఎరిగినదగుటచే తాను ఏ విధమైన ప్రయత్నము చేయక గంగానది పొంగి పొరలవలసియున్నను కలత చెందనట్లు ఏమాత్రమూ కలవరపడుటలేదు. స్వభావమునను వయసునను నడవడియందును వంశమునను సాముద్రిక లక్షణములందును ఈమె రామునకు అనురూపముగా యున్నది. అట్లే సీతాదేవికి రాముడును తగియున్నాడు. నల్లని నేత్రములు గల ఈమెయు అతనికి తగియున్నది. నూతనమగు బంగారము వలె ప్రకాశించుచు లోకమునకు ఎల్ల ప్రియము చేకూర్చుచు లక్ష్మీదేవి వలె ఉన్న ఆమెను చూసి హనుమంతుడు వెంటనే రాముని స్మరించి తనలో తాను ఇట్లు చెప్పుకొనెను. అస్యాహేతోర్విశాలాక్ష్యా హతో వాలీ మహాబలః రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః విరాధశ్చ హతః సంఖ్యే రాక్షసో భీమ విక్రమః వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్నిశిఖోపమైః ఖరశ్చ నిహతః సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజః రామేణ విదితాత్మనా. విశాలములైన కన్నులు గల ఈమె కొరకే రాముడు మహాబలుడైనటువంటి వాలిని పరిమార్చినాడు. పరాక్రమమున రావణునకు సాటి అయిన కబంధుని చంపినాడు. దేవేంద్రునితో శంబరుని వలె అడవిలో రామునితో తలపడిన భీకర పరాక్రమము గల విరాధుడు అను రాక్షసుని కూడా ఈమె కారణముగానే రాముడు సంహరించినాడు. జనస్థానమున భీకర కృత్యములు నర్చు 14,000 రాక్షసులను అగ్నిజ్వాలల వంటి తన బాణములచే రాముడు ఈమె కారణముగానే చంపినాడు.
ఈ సీతాదేవి కారణముగానే ఆత్మవిదుడగు రామునిచే యుద్ధమునందు ఖరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అను మహా తేజస్వులగు రాక్షసులు సంహరింపబడిరి. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోకసత్కృతం సాగరశ్చ మయా క్రాంత శ్రీమాన్ నదనదీపతిః అస్యా హేతోర్విశాలాక్ష్యాః పురీ చేయం నిరీక్షితా యది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ అస్యాః కృతే జగచ్ఛాపి యుక్తమిత్యేవ మే మతిః రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా త్రైలోక్యరాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రతా. ఈమె కారణముగానే వాలిచే పరిపాలింపబడినది కావుననే పొందశక్యముగానిది లోకమున గౌరవస్థానమైనది అగు వానర రాజ్యాధిపత్యమును సుగ్రీవుడు పొందినాడు. విశాల నయనములు గల ఈమె నిమిత్తమే శ్రీమంతుడును నదములకు నదులకును పతియగు సముద్రుని దాటి వచ్చి నేను ఈ పురము జూచితిని. ఈమె కొరకై రాముడు సముద్రముచే పరివేష్టితమైన సకల ధరిత్రిని తలక్రిందులు చేసినను లేదా ప్రపంచమునే తలక్రిందులు చేసినను యుక్తమే అని నా అభిప్రాయము. ముల్లోకముల ఆధిపత్యమా లేక జనకుని కూతురగు సీతయా ఏది గొప్పదని విచారించుచో సమస్త త్రైలోకరాజ్యమును సీతలో 16వ పాలుకైనా సాటి కాజాలదని చెప్పగలను. ధర్మశీలుడు, మహాత్ముడు, మిథిలాధిపతి అగు జనక మహారాజు పుత్రికయే ఈమె. భర్తయందు దృఢ భక్తి గలది. పద్మపరాగముల వలె నొప్పుచు పవిత్రములైన యజ్ఞక్షేత్ర పరాగములచే కప్పబడియుండి నాగటి కర్రున దున్నబడిన యజ్ఞక్షేత్రమందు భూమిని భేదించుకొని పైకి వచ్చినది ఈమెయే. ఉత్థితామేదినీం భిత్వా క్షేత్రే హల ముఖక్షతే పద్మరేణునిభై కీర్ణాశుభై కేదారపాంసుభిః. ఇక్కడితోటి 16వ శ్లోకం 16వ సర్గలోది పూర్తి అయినది. ఇది షోడశ సర్గ. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.